నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. తెలంగాణలోని సాంకేతిక విద్యా వ్యవస్థను శక్తి శాఖ కింద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97 ప్రతిపాదనపై పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. 7 దశాబ్దాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని, విద్యార్థుల ఇంజనీరింగ్ పరోక్ష ప్రవేశ పరీక్షలను, అవకాశాలను కూడా ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ పరిషత్ ధర్నాలు చేపడతా ఉన్నాయి. మరి ఈ లెక్కను చూస్తే ఈ ఆందోళన నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్య భవిష్యత్, దాంతోపాటు విలీన అంశాలను సమగ్రంగా పరిశీలించి నివేదిక అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 6 సభ్యులతో కూడినటువంటి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. అయితే విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని విద్యార్థులు స్పష్టం చేస్తూ ఉన్నారు. రోడ్డెక్కి ధర్నాలు కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. సో మరి మరోవైపు ఈ ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్, ఇటు బీజేపీ సంపూర్ణ మద్దతు కూడా ప్రకటించినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా హన్మకొండలోని పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లేందుకు యత్నించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే నిరసనలో పాల్గొనకుండా బీజేపీ రాష్ట్ర నేతలను, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతిపక్ష నేతల ముందస్తు అరెస్టులతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. విద్యార్థుల సమస్యలు, రాజకీయ నేతల పాలిటెక్నిక్స్పై ఈరోజు మనం డిస్కస్ చేసే ప్లాన్ చేద్దాం. రైట్గా ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి అంశం కూడా అదే. రైట్గా ఒకసారి చూద్దాం. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు పాపారావు గారు, విశ్లేషకులు, అలాగే మల్లం రమేష్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే కాంబోజీ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఎనుగంటి రాజునేత గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే మునిగేల శివప్రశాంత్ గారు, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు. రైట్, అందరికీ వెల్కమ్ సార్, మీడియా డిబేట్కి స్వాగతం. రైట్, మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా మనం చూస్తే రమేష్ గారు, మీరు చెప్పండి, మొత్తానికి ప్రతిపక్షాలన్నీ మీ మీద మోకుమ్మడి దాడి చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అది ఎందుకో కూడా మీకు తెలుసు. ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు, ఇటు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా మూకుమ్మడి దాడి చేసేటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ శక్తి పథకము దేనికి అవలంబిస్తున్నట్టు, అసలు ఈ శక్తి పథకం యొక్క మూల ఉద్దేశం ఏంటి చెప్పండి సార్ ఒకసారి. అందరికి నమస్కారం అండి. అయితే సార్, ఈ యొక్క జియో 97 ఏదైతే ప్రభుత్వము తీసుకొచ్చిందో దీంట్లో స్పష్టంగా అంటే అవగాహన అంటే మిస్గైడింగ్ చాలా మటుకు స్టూడెంట్స్ కి మిస్గైడింగ్ గా వెళ్తుంది సార్. అయితే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఓన్లీ టు మోడర్నైజ్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెంథెన్ ఇండస్ట్రీ ఇన్ కేస్ ఇంప్రూవింగ్ ఆపర్చునిటీస్, అంటే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి కానీ అలాంటి ఇంకోటి ఇది క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. ఏవైతే ఉన్నాయో ఇవి అన్చేంజ్డ్, అంటే కొన్ని చేంజ్ కావు, అన్ని మొత్తం చేంజ్ అయిపోతాయి అన్నట్టు ఒక అవగాహన వస్తుంది స్టూడెంట్స్ లోపల. ఇప్పుడు ఒకటే రెగ్యులరేషన్, క్యూరికులం, అకాడమీ, స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ప్లస్ ప్రొసీజర్స్, ఏదైతే సర్టిఫికేషన్ సిస్టమ్ ఉంటుందో ఇవన్నీ యాజ్ అలాగే ఉంటాయి. ఖాళీ ఏంటంటే దాంట్లో మర్జ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ ఓన్లీ టు అప్డేట్ ద టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ లో డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ గానీ స్టూడెంట్స్ కి బెనిఫిట్ అయ్యే విధంగా వాళ్ళకు ఒక జాబ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ అయ్యే విధంగా ఇట్స్ ఓన్లీ అన్ అప్డేట్ సార్. అప్డేట్ చేయడానికే ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన అంటే మోడర్న్ టెక్నాలజీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధంగా ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే మాకు అంటే బీటెక్ మేము అది చేయలేము, డైరెక్ట్ సెకండ్ ఇయర్, ఈ కొన్ని విషయాలలో వాళ్ళు కొంచెము దాని విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం ఆందోళన అంటే ఈ ధర్నాల ద్వారా కాదు పరిష్కారము, టాక్స్ వల్ల పరిష్కారం జరుగుతాయి. కాబట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక ఇచ్చేదాకా స్టూడెంట్స్ కి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఎలాంటి ఆందోళన చెందకుండా కొంచెం ఓపికగా ఉండాలనేసి మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సార్. అయితే ఈ కమిటీ కూడా ఒక డిసిషన్ కి వస్తుంది. అయితే ఎవరికి కూడా ఎలాంటి అంటే ఇది ఒకటి మోడర్నైజ్ అప్డేట్ కావాలి కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఫర్దర్ ఫ్యూచర్ గురించి స్టూడెంట్స్ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది
కలగాలన్న ఉద్దేశం గవర్నమెంట్ కి కానీ ఎవరికి అలాంటి ఉద్దేశం ఎలాంటి పరిస్థితులు లేదు సార్. అంటే దయచేసి క్లియర్ దానిలో స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు రోడ్డు మీదకి విద్యార్థులు రావడము, ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయడము, వారికి సపోర్ట్గా ఉండడం, అంటే ఇదంతా జరగక ముందే, విద్యార్థులు రోడ్డు ఎక్కక ముందే ఈ శక్తి పథకంకి సంబంధించి కావచ్చు, 97 జీవోకి సంబంధించినటువంటి విషయమే కావచ్చు, ఇది ఒక క్లియర్గా ఇది వాట్ ఈజ్ వాట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదు కదా. తప్పకుండా సార్. ఇప్పుడు ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసినాక గవర్నమెంట్ దాని నివేదిక తీసుకున్నాక ఆటోమేటిక్ ప్రెస్ మీట్ పెట్టి స్టూడెంట్స్ కి చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్. అయితే ఏ విధంగా ఇది తీసుకొచ్చాము అనేసి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంది అనేసి క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, కొందరు అంటే నేను టీవీలో కూడా చూడడం జరిగింది, స్టూడెంట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మాకు చెప్పలేదు, కానీ ఇట్లా తీసుకొచ్చిర్రు ఈ విధంగా అన్నట్టు వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసి క్లారిటీగా తీసుకొస్తుంది గవర్నమెంట్. ఈ యొక్క కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత తప్పనిసరి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కూడా క్లియర్ చేసి వాళ్ళకు, అంటే స్టూడెంట్స్ కు ఒక బెనిఫిట్ అయ్యే విధంగానే ముందుకు సాగడం ఉద్దేశం ఉంది. కానీ గవర్నమెంట్ ఏ విధంగా కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు అయితే లేదు సార్. ఇది స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా. రైట్, ఒకసారి విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడే ప్లాన్ చేద్దాము. రైట్, ఒకసారి ప్రశాంత్ గారు మీరు చెప్పండి, ఈ 97 జీవోకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి విద్యార్థులు రోడ్డెక్కిన సందర్భం ఉంది, ఇప్పుడు మీరు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అంటే ఏంటి అసలు 97 వలన విద్యార్థులు ఏ విధంగా నష్టపోయే అవకాశం ఉంది? ముఖ్యంగా అందరికీ స్వతంత్ర టీవీ డిబేట్ పెట్టినందుకు మా పీడిఎస్ రాష్ట్ర కమిటీ నుంచి ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ లాల్ సలాం. ఇప్పుడు జీవో నెంబర్ 97 తీసుకొచ్చిన దానికి కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పారు. ఆయన ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి అన్యాయం చేయట్లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా, పీడిఎస్గా, అట్లాగే మిగతా సంబంధించినటువంటి విద్యా సంఘాలన్నీ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా విద్యార్థులు మొత్తం బయటికి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా దీంట్లో యంగ్ ఇండియా అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి విద్యా సంస్థలు ఏతున్నాయో, మీరు తీసుకొచ్చిన దాంట్లో స్పష్టత లేదు. అధ్యాపకులకు సంబంధించినటువంటి దానికి కనీసం ఎటువంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రైవేటు, అట్లాగే ప్రభుత్వ సంబంధించిన దాంట్లో కూడా కనీసం సర్టిఫికేట్లు రాకోకుండా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇబ్బంది పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడలేదు. ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు, అట్లాగే పేద కుటుంబాలు, పల్లెల నుంచి వచ్చేటువంటి కుటుంబాలు, అట్లాగే పాలిటెక్నిక్ అనేది ఒక విద్య ఏదైతుందో అది తొందరగా సెటిల్ అవ్వడానికి కోసం ఎక్కువగా ఉపయోగపడేటువంటి కోర్సు ఇలా అందరికీ, విద్యార్థులకి, పేదలకి మొత్తాన్ని కూడా, పేద విద్యార్థులందరికీ కూడా, అలాంటి పేద విద్యార్థులందరికీ కూడా అందుబాటులో ఉండడం కోసం మాత్రమే యథావిధిగా ఉంచాలని చెప్పేసి, పాలిటెక్నిక్ విద్యని కాపాడాలని చెప్పేసి కూడా ఈ రోజు పీడిఎస్యు అనేక సందర్భాలలో దాని మీద పోరాటం నిర్వహించినటువంటి పరిస్థితి. దాంతో పాటు 97 జీవో నెంబర్ 97 రద్దు చేయకుంటుంటే యంగ్ ఇండియా సంబంధించినటువంటి యూనివర్సిటీలోకి శక్తి అని చెప్పేసి మీరు తీసుకెళ్తున్నటువంటి విద్యకు సంబంధించిన దాంట్లో సవరణ జరగాలి. దానికి మేము వ్యతిరేకం కాదు, స్వాగతిస్తున్నాం. కానీ సేమ్ టైము పద్ధతి పరకంగా జరగట్లేదు, అష్యూరెన్స్ లేదు, ఒక ఉత్తర్వులు లేదు. ఇగో ఈ విద్యలో ఈ రకమైనటువంటి ఫీజులు ఉన్నాయి, లేదనుకుంటే ఈ ఫీజులలో అధ్యాపకులకు మేము భరోసా ఇస్తా ఉన్నాము, లేదనుకుంటే ఇక్కడ ఈ రకమైనటువంటి స్పెషలిస్ట్ ఇస్తా ఉన్నాం అని చెప్పేసి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర మంత్రులు గాని, ముఖ్యమంత్రి గాని ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకోకుండా ఆయనే దాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి. ఎవరికి వెళ్ళి చెప్పుకున్నా కానీ దాని సంబంధిత అధికారులు మాత్రం ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే విద్యార్థులు మొత్తం కూడా ఈ రోజు రోడ్డు ఎక్కాల్సినంత అవసరం ఏర్పడింది. కాబట్టి విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి దాని మీద అవమానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ దాని మీద కనీసం పట్టించుకోకుండా, ఏ సమాచారం లేకుండా ముందస్తుగా వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది మీ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో విద్యార్థులు ఉద్యమాలు చేస్తా ఉంటే, ఒక పక్క కరీంనగర్ సంబంధించినటువంటి ప్రాంతాలలో విద్యార్థుల్ని గొంతు నొక్కేసి చాలా పాసిసంగా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడతా ఉంది. అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఛాంబర్ కి జీవో నెంబర్ 97 రద్దు చేయాలని చెప్పేసి కూడా చెప్పిన సందర్భంలో పోలీసులు చాలా క్రూరంగా మాట్లాడి, క్రూరంగా ఇబ్బంది పెట్టి తీసుకెళ్లి మన పోలీస్ స్టేషన్ లో పడిచినటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రజాస్వామ్య విధంగా ఈ జీవో నెంబర్ 97 రద్దు చేయాలి, పాలిటెక్నిక్ విద్యని కాపాడాలి, పేద విద్యార్థులకి పాలిటెక్నిక్ విద్య అందించాలని చెప్పేసి శాంతియుతంగా చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని, విద్యార్థుల్ని అంత క్రూరంగా మీరు ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఏముంది?
గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ని అది ప్రజాస్వామ్యం కాదు, వాళ్ళు కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఇది కుటుంబ పాలన అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవాళ అదే పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకుండా విద్యార్థుల్ని ఇబ్బందులు పెడతా ఉంటే కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి 15-20 సంవత్సరాల పసిపిల్లల్ని ఎట్లా డీల్ చేసే పరిస్థితిలో కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని విస్మరించి కావాలని చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పీడిఎస్ కోరుకునేది ఏంటంటే పేద విద్యార్థులకి యంగ్ ఇండియా అని చెప్పేసి యూనివర్సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా అది ఫీజుల భారం ఎక్కువగా మోతా ఉంటారు, తర్వాత ప్రైవేటీకరణ పోతా ఉంటే అనేక ఇబ్బందులకి తావెత్తుతా ఉంటాయి. కాబట్టి యథావిధిగా పాలిటెక్నిక్ విద్యలో ఖచ్చితంగా యథావిధిగా ప్రభుత్వమే దాన్ని కొనసాగించాలి, పాత పద్ధతులే కొనసాగించాలని చెప్పేసి కూడా అనేక సందర్భాలు చెప్పాం. మేధావులు కూడా అదే పద్ధతిలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే దాన్ని ఇప్పటికీ అంటే గత సంబంధించినటువంటి 4-5 రోజులు కానీ అట్లాగే దానికి సంబంధించిన గతంలో అంతకుముందు విద్యార్థి సంఘాలు రియాక్ట్ అయిన తర్వాత అప్పటికప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓకే, సంతోషం, మేము ఈ కమిటీని ఏర్పాటు చేయండి, మాట్లాడండి, డిస్కస్ చేయండి, దాంతో పాటు దాంట్లో సలహాలు సూచనలు తీసుకోండి. కానీ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి పరిస్థితిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఒకటి ఆ స్వతంత్ర టీవీ వాళ్ళకి నుంచి వాళ్ళ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏది బీఆర్ఎస్ అయినా అట్లాగే కాంగ్రెస్ అయినా అట్లా బీజేపీ అయినా ఏ పార్టీలు అయినా సరే ఎవరి మార్పు వాళ్ళు వేసుకోవడం కోసం విద్యార్థుల్ని కానీ సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా మార్చేస్తా ఉన్నారు. అది విద్యలో జరుగుతా ఉంది, ఇతర సంబంధించినటువంటి సంక్షేమ పథకాలలో జరుగుతా ఉంది. ఎవరి మార్పు వాళ్ళు వేసుకోవడం కాదు, ఏదైతే మీరు చేస్తా ఉన్నారో విద్యార్థులకు న్యాయం చేయండి, మీ మార్పు కోసం ఆలోచించకండి. యంగ్ ఇండియా సంబంధించిన యూనివర్సిటీలకు కానీ అట్లాగే నియోజకవర్గ స్థాయిలో 200 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే పాలిటెక్నిక్ విద్యలో ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కనీసం స్కాలర్షిప్లు రాకోకుండా సర్టిఫికెట్లు ఆపి అనేక ఇబ్బందులు పెడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, సంబంధిత అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఆ డబ్బులు 200 కోట్ల రూపాయలు ఒక పక్క మీరు యూనివర్సిటీల స్థాయిలలోకి ఇస్తా ఉన్నప్పుడు కనీసం ఉన్న స్కూల్స్ ని ప్రభుత్వ విద్యా సంస్థలలో, ప్రభుత్వ సంబంధించినటువంటి బడులలో, కళాశాలల్లో, ప్రభుత్వ సంబంధించినటువంటి యూనివర్సిటీలలో కనీస వసతులు లేనటువంటి పరిస్థితి, స్కూళ్లలో లేనటువంటి పరిస్థితి, ఏజెన్సీలలో లేనటువంటి పరిస్థితి. ఆ డబ్బులను అడ్డుపెట్టండి, దానికి విద్యార్థులను బాగు చేయండి. ఎవరి మార్కు వాళ్ళు వేసుకోవడం కోసం విద్యార్థులను బలిపశులుగా చూస్తే మాత్రం పీడిఎస్ సహించదు. ఖచ్చితంగా జీవో నెంబర్ 97 రద్దయ్యేంత వరకు మా నిరంతరం పోరాటం చేస్తుంది. ఒకసారి వెంకటేశ్వర్ గారితో మాట్లాడదాం ఇదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వెంకటేశ్వర్ గారు, సార్, ఈ 97 జీవోకి సంబంధించి విద్యార్థులు నష్టపోతున్నారని కూడా మీరు సపోర్ట్ చేయడము, దాంతోపాటు ఇప్పుడు హరీష్ రావుని కూడా గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇటు మరొక వైపు ఏమో బీజేపీ వాళ్ళని కూడా గృహ నిర్బంధం చేస్తున్నటువంటి సందర్భం. అసలు ఎందుకు ఈ ఒక విద్యార్థులు నష్టపోతున్నారనేటువంటి వాయిస్ని వినిపించేటువంటి, అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో నొక్కడము, అంటే గొంతు నొక్కడము అనేటువంటి విషయం కూడా చూడొచ్చు. ఎందుకంటే గృహ నిర్బంధం అంటే అదే కదా. సో ఎందుకు జరుగుతుంది ఇదంతా? దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ స్వాతంత్ర టీవీకి, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. గవర్నమెంట్ 32 నెలలుగా వివిధ స్థాయిల్లో, వివిధ రూపాల్లో, వివిధ శాఖల్లో జీవోలు తీసుకొస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియాలో కలపాలి అని 97 జీవోను తీసుకొచ్చింది. 97 జీవోను తీసుకొచ్చిన తర్వాత ఒక నిపుణుల కమిటీ ముందే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ చదువు మీద అవగాహన తక్కువ, వాళ్ళ రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఎక్కువ. నేనేమంటున్నానంటే ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మనము ఒక పాలసీ మ్యాటర్లో ఒక జీవో తీసుకొచ్చినప్పుడు ఆ జీవో సక్సెస్ఫుల్ గా ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీరు 97 జీవో తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులకు జీవితాలను మొత్తం అగ్రమ్య గోచరంగా చేశారు. ఎట్లా చేసిరంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ ఇండియా స్కిల్ దాంట్లో ఎంతమంది ప్రొఫెసర్లు, నైపుణ్యం ఉన్నటువంటి మేధావులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేటు, గవర్నమెంట్ పాలిటెక్నిక్లో దాదాపుగా రూరల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అంతో ఇంతో సింగరేణిలు కానీ, అంతో ఇంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ, అంతో ఇంతో ఆర్టీసీలో కానీ, అంతో ఇంతో ప్రైవేట్లో కానీ జాబులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది పాలిటెక్నిక్తో. మీరు పాలిటెక్నిక్ విద్యను తీసుకుపోయి 97 జీవోతో దాంట్లో యంగ్ ఇండియాలో కలిపితే యంగ్ ఇండియా అసలు ఎక్కడుంది, ఏ యూనివర్సిటీ స్థాపించారు? ఇదంతా బూటకపు ప్రభుత్వం చేసినటువంటి మోసం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి 97 జీవో పాలిటెక్నిక్ ఒకవేళ పేద విద్యార్థులు వివిధ స్థాయిలో జాబులకు వెళ్తే మిగతా విద్యార్థులు ఎవరైనా పై చదువుల కోసం బీటెక్ వెళ్తారు, వాళ్ళు చదువుకుంటారు.
అసలు గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఈ 97 జీవో మీద ఇంత నైపుణ్యం ఉంది, ఇంత స్కిల్ ఇండియా డెవలప్మెంట్ అవుతుంది, ఇంత మేము కరికులం తీసుకొచ్చినాము, మేము ఇతర దేశాలలో సిలబస్ తీసుకొచ్చినాము, ఇది ఐసీఆర్ సిలబసా, సిబిఎస్ఈ సిలబసా, ఏఐసిడి సిలబసా, అసలు దీనికి ఏం గ్రేడింగ్స్ వచ్చినాయి, అసలు పిల్లల భవిష్యత్తు ఎట్లా చేయాలనేది వాళ్ళకి అవగాహన లేదు. ఎట్లా అవగాహన లేదంటే పాలిటెక్నిక్ విద్య మొత్తం విద్యా సిలబస్ మొత్తం పాత పద్ధతిలో నడుస్తుంది. మేమేమంటున్నామంటే మీరు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా 20 రోజుగా పాలిటెక్నిక్ విద్యార్థులను ఎంత మోసం చేస్తున్నది, ఎంత దగా చేస్తున్నది అనేది మిత్రులు చెప్పిండ్రు. నేను ఏమంటున్నానంటే మీరు పాలిటెక్నిక్ విద్యార్థులకు జీవో 97 రద్దు చేయాల్సిందే. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మీ దగ్గర నైపుణ్యం చెందిన ప్రొఫెసర్ లేరు, మీ దగ్గర డిఎల్ లేరు, జేఎల్ లేరు, పాలిటెక్నిక్ లో జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ లేదు. ఇప్పటికీ 12,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. ఇలా విద్యార్థులకు స్కాలర్షిప్ రావట్లేదు. ఇలా మైనార్టీ బీసీ గురుకులాలు, ఎస్సీ ఎస్టీ గురుకులాల విద్యా వ్యవస్థ రద్దు అయిపోయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 32 నెలలుగా విద్యార్థులు 197 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ పోయి దానికి సంబంధించినటువంటి పరిపాలన చేయలేదు. దీని మీద హైకోర్టు కూడా అక్షంతలు వేసింది. ఒక్క జీవో ఇప్పుడు నేను ఏమంటున్నాను 97 జీవో మీదనే కాదు, ఇది బీసీకి రిజర్వేషన్ 42% ఇస్తున్న 9 జీవో మీద అట్నే తీసుకొచ్చింది. ఇలా హైడ్రా జీవో మీద అదే తీసుకొచ్చింది. ఇలా మన ప్రతి జీవో తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ లెక్చర్ల మీద కానీ హెచ్యూ భూముల మీద కానీ ఏ జీవో తీసుకొచ్చినా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ గవర్నమెంట్ మీద అక్షంతలు వేసినా బుద్ధి రావడం లేదు. ఈ గవర్నమెంట్ కు అంటే పరిపాలన చేయడానికి వీళ్ళకి చేత కావడం లేదు. వీళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టు తమ్మిని బిమ్మిని చేసేస్తున్నట్టుగా వీళ్ళు వివరిస్తే అది ప్రజలకు చాలా శాపంగా మారే పరిస్థితులు వస్తాయి. నేనేమంటున్నా అంటే మీరు పేద ప్రజలకు పాలిటెక్నిక్ విద్యను అందించాలనుకుంటే ఒక కమిటీ వేయండి, 97 జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ లో ఉన్నటువంటి సిలబస్లు, అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లు, అక్కడ ఉన్న ట్రేడ్లను మొత్తం మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇలా ఎక్కడికో అంతరిక్షంలో పోయేటువంటి ఈ సమాజంలో మీరు ఇతర దేశాలలో ఏ కరికులం నడుస్తుంది, అసలు అండర్ గ్రాడ్యుయేట్లు ఏం జరుగుతుంది, బీటెక్లో ఏం జరుగుతుంది, పాలిటెక్నిక్ ఏం జరుగుతుంది అనేది మీరు సిలబస్ను ఒక సిలబస్ కమిటీని వేయించుకొని మీరు నిపుణులతో మీరు పరీక్షలు సమీక్ష చేసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అసలు గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి లేడు, విద్య మీద 32 నెలల సమీక్షనే లేదు. అసలు ఏ గవర్నమెంట్ స్కూల్ పోయినా కూడా కనబడడం లేదు. విద్యార్థులు చాలా స్కూళ్ళు మూసేస్తున్నారు. ఇలా పాలిటెక్నిక్ తీవ్రంగా అయిపోతుంది. ఇలా మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీలకు రేవంత్ రెడ్డి సర్కారు కొమ్ము కాస్తున్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ గవర్నమెంట్ కు చిత్తశుద్ధి ఉంటే, నైపుణ్యం ఉంటే, తెలివి ఉంటే ఫస్ట్ పాలిటెక్నిక్ మీద మీరు చర్చ పెట్టండి, సమీక్ష పెట్టండి. ఆ సిలబస్ మీద ఎందుకు విద్యార్థులు ముందుకు వెళ్ళడం లేదు, ఉద్యోగాలు ఏమున్నాయి, ఏ డిపార్ట్మెంట్లా ఈ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ మీద బాగుంది, బాగలేకపోతే ఏం చేయాలి, దీంట్లో కొత్త ట్రేడ్లు కానీ కొత్త బ్రాంచ్లు కానీ ఏమైనా మనం వినియోగించుకోవాలన్నా. అసలు ప్రపంచంలో ఎంతో సిలబస్ మారుతుంటే భారతదేశంలో మొత్తం కేసులు పెట్టించుకున్న ముఖ్యమంత్రి తెలంగాణకు దిక్కు దివాన లేనటువంటి ఈ రాష్ట్రానికి అసలు ఏం చేస్తుండో అర్థం కావట్లేదు. ఆయన ఏం మాట్లాడుతూ అర్థం కాదు. కనీసం మరి విద్యా వ్యవస్థ మీద ఏమైనా కమిటీలు వేసి కలెక్టర్లతో మీటింగ్లు పెట్టి ఈ పాలిటెక్నిక్ సంబంధించిన 97 జీవో 20 రోజులు మరి ఇటు జరుగుతుందో కమిటీ చేద్దామంటే కమిటీ వేసిరు. ఆ కమిటీ ఏం చేస్తుంది? అసలు సిలబస్ మీద చేస్తుందా, ఈ కరికులం మీద చేస్తుందా, సబ్జెక్ట్ మీద చేస్తుందా, యంగ్ ఇండియా మీద చేస్తుందా, ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీద ఏం చేస్తారు? ఈ కమిటీ ఏం చేస్తుంది? అందుకని నేను ఏమంటున్నా, ఇప్పటికిప్పుడు మీరు మంచి నిపుణుల కమిటీ, ఐఏఎస్ కమిటీ వేసేసి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన దాంట్లో మీరు పేరెంట్స్తో మాట్లాడాలి, ప్రైవేటు జూనియర్ కాలేజీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు హై స్కూల్ స్థాయి నుంచి 15 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పాలిటెక్నిక్ వెళ్తారు. ఈ పాలిటెక్నిక్ వెళ్లే టైంలో పిల్లల భవిష్యత్తు సంబంధించిన మీరు ఏమైనా కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టిరా? కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి సమీక్ష పెట్టి ఈ పాలిటెక్నిక్ విద్యలో ఇంత తప్పులు ఉన్నాయి, మేము బాగు చేస్తామని మీరు ఏమన్నా ఒక సమీక్ష పెట్టి ఏమైనా ప్రజలకు చెప్పిరా? పేద ప్రజలకు ఎక్కడ చెప్పలేదు. నేను ఏమంటున్నంటే గ్లోబలైజేషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి మోసం, పారిశ్రామిక విద్యను ఇలా ఒక మంచి పెట్టుబడిదారు వ్యవస్థ జరుగుతున్న మోసంలో ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత మోసం చేస్తుందంటే, మీరు వేరే దేశాలకు పోయి మీరు ఎక్కడో ఆక్స్ఫర్డ్ లో చదువుకొని వచ్చినా మీరు చెప్తున్నారు కదా, మీరు ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న విద్యార్థి అయితే, మీరు ముఖ్యమంత్రి అయితే ఇమీడియట్ 97 జీవోను రద్దు చేయాలి. మీరు వేసినటువంటి కమిటీకి సూచనలు, సలహాలు, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి మీరు
ఢిల్లీకి వెళ్ళి కూడా ఢిల్లీలో ఉమెన్స్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను తీసుకొని ఈ కమిటీకి సంబంధించిందంటే పాలిటెక్నిక్ లో ఇంతమంది స్టూడెంట్ ఉన్నారు, ఇంతమందికి భవిష్యత్తు బాగలేదు, ఈ ట్రేడ్ లేవు, ఈ కొత్తది పెడుతున్నాం, ఈ సబ్జెక్ట్ పెడుతున్నాం అని మీరు పెడితే అప్పుడు బాగుంటుంది. మీరు ఏం పెట్టరు, ఏం చేయరు, ఏ జీవో తీసుకొస్తారు రోడ్డు మీద వేసేస్తారు, సమీక్ష లేదు. కాంగ్రెస్ అసలు మొత్తం అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితులు ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఇలా అన్నం లేకుండా అరో రామచంద్రాన్ని ఇలా విద్యార్థులను ధర్నాలు పెడుతున్నారు. ఇంకొకటి హరీష్ రావు గారు పాలిటెక్నిక్ వరంగల్లో విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్య హక్కును కూడా కాల రాసే హక్కు గవర్నమెంట్ కు లేదు. మేము వెళ్తాం పిల్లల దగ్గరికి, పిల్లలకు సలహాలు ఇస్తాం, వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళ ధర్నాలకు మేము సపోర్ట్ చేసే హక్కు మాకు ఉంది. మీరు ఎందుకు ఆపుతున్నారు అంటే గవర్నమెంట్ తప్పు చేసింది. ఇలా 22A లో 1,00,000 ఎకరాలు దాదాపు 99 లక్షల ఎకరాలు 22A పెట్టి ఇలా సారీ చెప్తుంది గవర్నమెంట్. సారీ చెప్తారు గవర్నమెంట్ లో ఒక మంత్రి, మీరు ప్రజలు పరిపాలించాలంటే మీరు తప్పు జరిగినప్పుడు మీరు ప్రజలకు సేవ చేయాల్సినప్పుడు మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. సారీ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే సారీ చెప్పడం కోసమే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మంత్రులు ముఖ్యమంత్రులు చేసిందా? ఇంతకంటే ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ భారతదేశంలో లేదు, రాబోయే కాలంలో కూడా ఉండదు, గత ప్రభుత్వంలో కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు నేనేమంటే తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగినప్పుడు ఏం చేయాలి? అసలు పాలిటెక్నిక్ విద్యార్థులు ఏం జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారికి ఏమైనా తెలుసా? రోడ్ల మీద ఎక్కడెక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, ఇలా విద్యార్థి నాయకులంతా అరెస్టులు అవుతున్నారు. ఎక్కడికక్కడ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి పాపారావు గారితో మాట్లాడతాం. పాపారావు గారు నమస్తే సార్, చెప్పండి. మొత్తం వర్షన్ అంతా విన్నారు సార్, కంప్లీట్గా అందరి వర్షన్ విన్నారు. సో 97 జీవోకి సంబంధించి గవర్నమెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆ విలీన ప్రక్రియ ఇది బాగుందంటారా? దీనికి సంబంధించి మీరు ఒక విశ్లేషకులుగా దీనికి సంబంధించి మీరేమంటారు? అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మాట్లాడుకుంటే, ఇప్పుడు మోడర్నైజ్ చేస్తామని చెప్తున్నారు మన కాంగ్రెస్ పెద్దలు. ఆయన చెప్పింది ఏంటంటే మోడర్నైజ్ చేయడానికి వయస్సు అంటే యంగ్ ఇండియా స్టూడెంట్ యూనివర్సిటీలో కలిపితేనే ఎందుకు మోడర్నైజ్ అవుతుంది? ఇట్లా ఇప్పుడు ఉన్నదాన్ని యథాతథంగా దానికి కూడా ఒక బోర్డు ఉంది, దాని సొంత బోర్డు. ఆ బోర్డు ఉండగా మళ్ళీ దాన్ని తీసుకెళ్లి వయసు యూనివర్సిటీ కింద పెట్టి మోడర్నైజ్ చేస్తామని చెప్పడం ఎందుకంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కేమంటే దూడమేత కోసం లాగా ఉంటుంది. ఇక్కడ మోడర్నైజ్ చేయడానికి అసలు మామూలుగా పాలిటెక్నిక్స్ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఈ సంవత్సరం ఒక 300 కోట్లు వాటిని అప్డేట్ చేయడానికి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ దీన్ని కానీ ఓ 300 కోట్లు, నెక్స్ట్ ఇయర్ 300 కోట్లు అడుగుతుంటే వీళ్ళు యంగ్ ఇండియా స్టూడెంట్ స్కిల్ యూనివర్సిటీ కింద పెట్టి 600 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని చెబుతున్నారు. ఇది ఇప్పుడు దాని కింద పెట్టకుండా కూడా మోడర్నైజ్ అవుద్ది కదా ఈ విద్య. దాని కింద పెడితేనే మోడర్నైజ్ అవుతుంది లేదు. పైగా అదే బిగినింగ్, అదే ఎర్లీ స్టేజ్ లో ఉండేది YISU కానీ లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు బిగిన్ అయింది. పాలిటెక్నిక్లు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వాటికి ఉన్న అనుభవం, వాటి స్టాఫ్ ఉన్న అనుభవంలో వీళ్ళ అనుభవం ఎంత, వీళ్ళు మోడర్నైజ్ చేయడానికి. రెండోది కమిటీ ఇప్పుడు వేశారు. విద్యార్థులు బయటకు వచ్చి రోడ్ ఎక్కిన తర్వాత తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ ఏర్పడ్డది, వీళ్ళు విద్యార్థులు రోడ్ ఎక్కిన తర్వాత కమిటీ ఇప్పుడు వేశారు. అంటే మీరు స్టడీ చేయకుండానే జీవో 97 ఇచ్చారు. కమిటీ ఇప్పుడు స్టడీ చేస్తుంది, చాలా విషయాలు ఇలాగే చేస్తున్నారు. హిల్ట్ పాలసీ లాంటిది, అది అర్బన్ ఇది తెచ్చారు కదా, ఇండస్ట్రీస్ ని బయటికి షిఫ్ట్ చేయడానికి ఒక పాలసీ తెచ్చారు. నగరంలో పొల్యూషన్ కాజెస్ ఇండస్ట్రీస్ ని బయటికి వెళ్తాం, అది కూడా గొడవ అయిన తర్వాత దానికి తర్వాత కమిటీ వేశారు. అంటే ఎప్పుడు స్టడీ చేస్తారు మీరు? స్టడీ చేసి పని చేస్తారా? పని మొదలైన తర్వాత గొడవ అయితే స్టడీ చేస్తారా? ఇది ఇప్పుడు స్టడీ చేస్తున్నామంటే కమిటీ వేసామంటే పరిహాసాస్పదం, దానిలో చిత్తశుద్ధి లేదు. నేను దాట వేసే సమస్య. పైగా విద్యార్థులు మాట్లాడితే మీకు ఏ సమస్యలు రావాలి నోటి మాటగా చెబుతున్నారు తప్పితే జీవో 97 మాత్రం ఉపసంహరించుకోగల, అది మంచిది కాదు. రెండోది ఏంటంటే ఇక్కడ నేను ఈ పాలిటెక్నిక్ వచ్చే విద్యార్థులు ఎవరు? ఎక్కువ మంది 99% వీళ్ళు సామాన్య పేద కుటుంబాల పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఇమీడియట్ గా జాబ్ అవసరం, ఇంటర్మీడియట్ పోకుండా 10th క్లాస్ నుంచి డైరెక్ట్ వస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ స్టూడెంట్స్ అవుతారు. వాళ్ళకి ఇప్పుడు జాబ్ ప్లేస్మెంట్ కానీ ఇప్పుడు ఇంకోటి చెబుతున్నారు, మోడర్నైజ్ చేయడంతో పాటు ఉద్యోగాలు బాగా రావడం కోసం ఇవన్నీ నేర్పితే వస్తాయి బాగా. ఆల్రెడీ మామూలు గ్రాడ్యుయేట్స్ కంటే బిఎస్సి, బీకామ్, బిఏ వీళ్ళకంటే కూడా చాలా ఎక్కువ స్థాయిలో పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. 60-65% మంది పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్స్ జాతీయ స్థాయిలో యావరేజ్ తో వాళ్ళు బయటికి రాగానే బయటకు వచ్చే టైంకి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. చిన్న విషయం కాదు. 60-60% మందికి ఆల్రెడీ జాబ్స్ అక్కడ చదువు అయిపోయే టైంకి జాతీయ స్థాయిలో. అదే ఆంధ్రప్రదేశ్ లో అయితే నా దగ్గర ఉన్న డేటా అది, తెలంగాణలో లేదు నా దగ్గర. 94% క్యాంపస్ రిక్రూట్మెంటే ఉంది. 90% పైన వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ లో జాబ్స్ వస్తున్నాయి. మీరు కొత్తగా వాళ్ళకి మీరు ఇచ్చే జాబ్స్ ఏంటి? పైగా వాళ్ళలో
కొంతమంది జాబ్స్ ఏమని వద్దనుకుంటే ఇది ఈ పర్సెంటేజ్ జాబ్స్ లోకి వెళ్తుంది. వాళ్ళు వద్దు మేము జాబ్స్ ఏమో లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ లోకి వెళ్తాం అనుకుంటే వాళ్ళు అటు పోతున్నారు. అందుకే జాబ్స్ లోకి పోకుండా ఇంజనీరింగ్ లోకో బీటెక్ లోకో పోతున్నారు. కాబట్టి ఈ రకంగా 60-65% జాబ్స్. నేను చెప్పాను కదా, ఏపీలో అయితే 94% జాబ్స్ వస్తున్నాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు విదేశాల్లో కూడా ఉన్నాయి వాళ్ళకి జాబ్స్. విదేశాలు కూడా వెళ్ళగలుగుతున్నారు. విదేశాల్లో కూడా పాలిటెక్నిక్ వల్ల వాళ్ళ స్కిల్ రికగ్నిషన్ ఉంది. మరి ఇట్లాంటప్పుడు మీరు కొత్తగా దానికోసం ఏం చేస్తారు? ఏమి చేయలేరు. ఇక్కడ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కానీ ఇట్లాంటి చోట కానీ ఎంత ఉంది ఎంప్లాయ్మెంట్? మీరు వస్తున్న 100 మంది గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఆల్రెడీ డేటా ఉంది కదా, చాలా తక్కువ మందికే జాబ్స్ వస్తున్నాయి. ఎవరికి రావట్లా. గ్రాడ్యుయేట్స్ ఆర్ లాట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎంప్లాయిడ్. కాబట్టి దీన్ని తీసుకెళ్లి దానిలో కలిసి కొత్తగా జాబ్స్ తెస్తాము, మోడర్నైజ్ చేస్తే జాబ్స్ వస్తాయి కాదు. ఇవన్నీ ఏంటంటే తాడి చెట్టు ఎందుకు చెప్తున్నాం అంటే దూడ మేత కోసం వ్యవహారం తప్పితే నిజాయితీతో ఉన్న వ్యవహారం కాదు. ప్రైవేటైజేషన్ కోసం దారి. ఆల్రెడీ నాకున్న డేటా ప్రకారం ఏంటంటే విద్యార్థులు ఇప్పుడు మన మిత్రుడు ప్రశాంత్ చెప్పాలి, ఆయన PDSC లో ఉన్నాడు కాబట్టి ఆయన తెలియాలి. విద్యార్థులు కడుతున్న ఫీజు పర్ ఇయర్ 5,000 రూపీస్ పాలిటెక్నిక్ లో రైట్ నౌ భరించగలరు. సామాన్య పేద కుటుంబాల పిల్లలు భరించగలరు. మరి ఇప్పుడు మీరు స్కిల్ యూనివర్సిటీలో తీసుకెళ్లి పెట్టి ఇంకోటి చేస్తే ఈ ఫీజులు PPP అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఉంది. దానిలో ఫీజులు ఖచ్చితంగా పెరుగుతాయి. మీరు పెట్టినంత తేలిగ్గా ఉండదు, ఫీజులు పెరుగుతాయి. విద్యార్థులు భరించగలగాలి కదా. పేద కుటుంబాల పిల్లలకి ఆల్రెడీ అసలు ఇంటర్మీడియట్ చదువుకోవాలంటేనే రెసిడెన్షియల్ కాలేజీలో వీటిలో చదవాలంటే గగనం అయిపోతుంది. ఆ తర్వాత పీజీ డాక్టర్లు ఇంజనీర్లు కావాలంటే ఆ కాలేజీల్లో ఉన్న ఫీజులతో వీళ్ళు చదువుకోవడం చాలా కష్టంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 5,000తో వీళ్ళు చదువుకోగలుగుతున్నారు, దారి చూసుకోగలుగుతున్నారు, బతుకుతున్నారు. వీళ్ళని తీసుకెళ్లి PPP పార్ట్నర్షిప్ స్కిల్ యూనివర్సిటీలో పెట్టి రేపు పొద్దున వీళ్ళకి ఆ ఫీజులు పెరిగితే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఒకసారి ప్రశాంత్ కూడా కన్ఫర్మ్ చేయమని. నాకు తెలిసిందైతే 5,000 రూపాయలు పర్ ఇయర్ ఫీజు అది. ఇది మన పాలిటెక్నిక్ లో ఇప్పుడు నడుస్తున్నది, నాకు తెలిసింది. రైట్ ప్రశాంత్ గారు. ఓకే అండి, సార్ చెప్పినట్టు వాస్తవం అదే. ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఇండియా యూనివర్సిటీ సంబంధించిందంట ప్రైవేట్ సంబంధించినటువంటి కాలేజీలని, ప్రభుత్వ కాలేజీని మొత్తాన్ని తీసుకెళ్లి ఫీజుల భారాన్ని పెంచారు. ఇప్పుడు మేము అదే అంటున్నాం. సార్ అలా విశ్లేషణ చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు. ఎందుకంటే ప్రైవేట్ సంబంధించినటువంటి యంగ్ ఇండియా సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉన్నప్పుడే డబ్బులు కట్టుకోలేక పైసలు ఆ ఫీజులు రియంబర్స్ రాక మెయింటైన్ MTF RTF రాకోకుండా అనేక ఇబ్బందులు పడి విద్యార్థి సంఘ నాయకుల దగ్గరికి వస్తే ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఒకసారి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు పూర్తిగా మొత్తాన్ని కూడా కాలేజ్ తీసుకెళ్లి యంగ్ యూనివర్సిటీలోకి తీసుకెళ్ళి వెళ్ళిపోతే అది ఫీజు ఉన్నటువంటి కాస్త ఫీజు ఇంకా పెరిగిపోయింది. పిల్లల మీద అది భారం పడింది. అట్లాగే మధ్యతరగతి కుటుంబాలు చదువుకు దూరం అవుతారు. మేము అందుకోసమే అంటున్నాం, ప్రభుత్వ విద్యని కాపాడండి. పాలిటెక్నిక్ మీద 100 కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు అసలు జీవోలు తీసుకొస్తా ఉన్నారు. జీవోలు తీసుకొచ్చిన తర్వాత అది స్టడీ కమిటీ ఇప్పుడు వేస్తున్నారు. కమిటీ ఇప్పుడు వేయడం ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక విద్యాశాఖ మంత్రిని ఇప్పటిదాకా నియమించకపోగా ఒక జీవో తీసుకొచ్చేటప్పుడు దానికి వాస్తవాలేంటి, నిజంగా ఫెయిల్యూర్స్ ఏముండవు అని చెప్పి కనీసం దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఆకురూన్ మురళి గారు అప్పుడు తక్కువ రిటైర్మెంట్ IAS సంబంధించినటువంటి అధికారి గారు ఆయన విద్యాశాఖ సంబంధించిన మొత్తం చూడాలని చెప్పి మధ్య తీసుకొచ్చారు. తర్వాత ఆయన కొన్ని ప్రభుత్వం ముందు పెట్టిన తర్వాత ఆయన దాన్ని ప్రభుత్వం చేయలేటువంటి పరిస్థితి, అనుమానంగా ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దాన్ని తీసుకొచ్చేటువంటి దాంట్లో కూడా సేమ్ ఇదే తీసుకొస్తుంది. యూనివర్సిటీ స్థాయిలలో కూడా భూములు మొత్తాన్ని కబ్జా చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రతి దాంట్లో విద్యా వ్యవస్థని నాశనం చేయడం కోసం చూస్తున్నా తప్ప దీనికి బాగుపరిచే పరిస్థితి లేదు. ఫీజులు ఆటోమేటిక్ ఖచ్చితంగా యంగ్ యూనివర్సిటీకి వెళ్తే మాత్రం పెరుగుతాయి. పేద విద్యార్థులు చదువుకోలేనటువంటి పరిస్థితికి నెట్టవేయబడతారు, అనేక ఇబ్బందులు గురవుతారు. అందుకోసమే ఖచ్చితంగా కూడా ప్రశాంత్ గారు ఖచ్చితంగా కూడా 10th పిల్లలు ఒకవేళ పాలిటెక్నిక్ చేసి డైరెక్ట్ బీటెక్లోకి వచ్చే అవకాశం లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాల్సిందే. ఎస్ ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు తీసుకొచ్చేటువంటి యంగ్ యూనివర్సిటీ అని చెప్పి తీసుకొస్తున్నారు. 100 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇస్తామని చెప్పి అదే పాలిటెక్నిక్ కాలేజీలో బెంచీ లేక, వాటర్ సమస్య ఉండి, స్థానిక సమస్యలు ఉండి అదే కాలేజీని బాగు చేయండి 200 కోట్లు పెట్టి. అదే ప్రైవేట్ విద్యా సంస్థలలో మీరు ప్రైవేట్ విద్యా సంస్థలకి లక్షల రూపాయలు చేసుకొని వచ్చి పెడతా ఉన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థని కాపాడండి. కనీసం ప్రైమరీ స్కూళ్లలో, ఏజెన్సీ ప్రాంతాలలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్, వరంగల్ ఇట్లా కొన్ని జిల్లాల ప్రాంతాలలో ప్రైమరీ స్కూల్ దగ్గర ఒకే టీచర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ 100 కోట్ల రూపాయలని BRS గవర్నమెంట్ కూడా అదే అడిగాము, అట్లాగే సంబంధించినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అదే అడుగుతున్నాం. 100 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చే డబ్బులు ఏతున్నాయో కనీసం ఆ వసతులకి వాడండి. యంగ్ యూనివర్సిటీ కాదు, విద్యని, ప్రభుత్వ విద్యని కాపాడండి. ప్రైవేట్ విద్యా సంస్థల్ని కాకోకుండా కామన్ విద్య తీసుకురాని మేము దానికి స్వాగతిస్తాం. కామన్ విద్య తీసుకురావాలని చెప్పేసి కూడా PDS ఒక పక్క కొట్లాడుతా ఉంది.
ఎందుకంటే పాలిటెక్నిక్ అనేది చాలా క్లియర్ గా పేద విద్యార్థులకి త్వరగా ఉద్యోగం రావడానికి వాళ్ళకు ఇది ఒక అవకాశం లేనటువంటి పరిస్థితి. ఈ దాన్ని కూడా మొత్తం పోగొట్టేసి యంగ్ యూనివర్సిటీ అని చెప్పేసి శిక్షణ శక్తి ఇలాంటి పేర్లు పెట్టుకొచ్చి ఎవరు మార్కు వాళ్ళు చేసుకోవడం కోసం చూస్తే తెలంగాణ విద్యార్థులు ప్రజలంతా ఊరుకోరు, పీడిఎస్ ఊరుకోదు. ఖచ్చితంగా దాని మీద కొట్లాడడం కోసం జీవో నెంబర్ 97 రద్దయ్యేంత వరకు ఖచ్చితంగా దాని మీద పోరాటం నిర్వహించడానికి చేస్తాము. విశ్లేషకులకు చాలా క్లియర్ గా బాగా చెప్పారు. ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరిగేటువంటి దాని మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీ స్వతంత్ర టీవీ ద్వారా అడుగుతున్నాం, విద్యాశాఖ మంత్రిని ఇప్పటికైనా ఏర్పాటు చేయండి. మేము డైరెక్ట్ మాట్లాడడానికి ఒక ప్రతినిధి లేకున్నటువంటి పరిస్థితి. మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత దారుణమైన పరిస్థితిలోకి ఎందుకు వెళ్తా ఉన్నారు? రాజకీయాలుగా పద్ధతిలో మీరు ఏమనుంటే వాడుకోండి తప్ప విద్యార్థుల్ని విద్యని వైద్యాన్ని కాపాడండి అని చెప్పేసి కూడా అనేక సందర్భాలలో మేము చెప్తున్నాం. పెండింగ్ లో ఈ రోజు వేల రూపాయల సంబంధించిన లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు. ఇంకొక విషయం ఏంటంటే మీరు కూడా అసలు కనీసం కాంగ్రెస్ నాయకత్వం ఉన్నది ఇప్పుడే వాళ్ళకి కూడా సూటిగా మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించినటువంటి జనరల్ హాస్టల్స్ లో పిఎంహెచ్ హాస్టల్ గానీ అట్లాగే గురుకులాలు గానీ వాళ్ళకి కనీసం డైట్ బిల్స్ రావట్లేదండి. ఎంత దారుణం! హాస్టల్ వార్డెన్లు మొత్తం వెళ్ళి అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టేటువంటి. రీసెంట్ గా ఇంకో విషయం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఫీజు రియంబర్స్ రావట్లేదు, మెయింటెనెన్స్ రావట్లేదు. మేము అదే అంటున్నాం, ఎంటీఎఫ్ ఆర్టీఎఫ్ ఫీజు రియంబర్స్ రాకోకుండా లక్షల కోట్ల రూపాయల డబ్బుల్ని మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక విద్యార్థి సంఘం నాయకులుగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి, తర్వాత రాజునేత గారి దగ్గరికి వెళ్దాం. రైట్, ఇప్పుడు గత ప్రభుత్వము కూడా అంటే బకాయిలు ఉంది గత ప్రభుత్వం వల్లనే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు కూడా అప్పులు కట్టలేక వాటిని చక్కదిద్దేటువంటి పనులనే ఇప్పటివరకు సమయం గడిచిపోయింది అనేటువంటి చెప్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఒక విద్యార్థి సంఘం నాయకులుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరి వల్ల ఈ విద్యార్థులు ఎక్కువ నష్టపోతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉందండి. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ప్రభుత్వం నెట్టేస్తుంది, ఇది వాస్తవమేనా? లేదు, ఈ విషయంలో రెండు గవర్నమెంట్లు కూడా సేమ్, ఇద్దరు కూడా అదే అవలంబిస్తున్నారు. కాకపోతే బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైనా సరే వాళ్ళు అప్పో సప్పో ఏమైనా చేసినా సరే సమయం సకాలంలో ఇవ్వకపోయిన సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇచ్చారు. రెండోది, ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయి ఉండడానికి కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా దీంట్లో ఒక భాగస్వామ్యమే ఉంది. ఇద్దరు కూడా విద్యార్థుల్ని విస్మరించారు, వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేశారు. వాళ్ళు లాస్ట్ అంటే ఒక 2 years లో అది తెలుసుకొని విద్యార్థులు ఆగ్రహానికి గురవుతున్నారని చెప్పేసి అప్పటికప్పుడు కొన్ని సంబంధించినటువంటి దాంట్లో రిలీజ్ చేయడం ఏదో తాత్కాలికమైనటువంటి పద్ధతిలో చేశారు తప్ప ఒక గవర్నమెంట్ వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పు చేశారని చెప్పేసి కాదు. ఇద్దరు కూడా అదే పద్ధతిలో చేశారు. కొంత మేరకు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కొంచెం అంతో ఇంతో అరాకొర సంబంధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం బస్సు కూడా డీజిల్ పోయేటువంటి పరిస్థితిలోకి నెట్టవైపోయి కనీసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారు అట్లాగే సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవ్వరు కూడా ఆర్థిక మంత్రి ఆయనే ఉన్నాడు, ఆయన చేతిలో అని చెప్పేసి ఆయన చేతులే తీయటం, అట్లాగే మీరు చెప్పినట్టు శీత పథకాలు ప్రశ్నావళిని మొత్తం కూడా రిలీజ్ చేయడం, లేదంటే బీఆర్ఎస్ చేస్తానని కాదు, అట్లేం కాదు, ఇద్దరు కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉన్నారు. అట్లా అని చెప్పేసి విద్యను మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము దాంట్లో కాంగ్రెస్ 60% ఉంటే 40% ఖచ్చితంగా బీఆర్ఎస్ దాంట్లో భాగస్వామ్యలే తప్ప ఇద్దరు కూడా కావాలని చేసినటువంటి పరిస్థితి తప్ప ఒకరి మీద ఒకరు చేసుకునేంత వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంబంధించినటువంటి ప్రభుత్వ విద్యను కాపాడండి, ప్రైవేట్ సంబంధించిన విద్యని కాకుండా. మేము ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండి రాష్ట్రంలో మీరు విద్యను బాగుపరచాలంటే కామన్ విద్య తీసుకురండి. కలెక్టర్ కొడుకైనా సరే పేదోడు కొడుకైనా సరే ఒకే స్కూల్లో చదివేటువంటి కామన్ విద్య తీసుకురండి. ఒక కమిటీని ఏర్పాటు చేయండి. తెలంగాణలో అనేక మంది మేధావులు ఉన్నారు, యూనివర్సిటీ స్థాయిలలో మేధావులు ఉన్నారు, అందరినీ ఒక కమిటీ వేయండి, రాజకీయ పార్టీలతో అందరితో కూర్చోబెట్టండి, చర్చించండి. కామన్ విద్య తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే బాగుపడింది తప్ప ప్రైవేట్ సెక్టార్ లేకుండా ప్రభుత్వ సెక్టార్నే ఉంచండి. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అడ్డగోలుగా ప్రైవేట్ విద్యా సంస్థలకు మీరు పర్మిషన్స్ ఇస్తున్నారు. మీరు అక్కడ నుంచి పెండింగ్ లో స్కాలర్షిప్లు ఇవ్వకుండా వాళ్ళు మొత్తం తీసుకొచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి. ప్రశాంత్ గారు ఒకసారి రాజునేత గారితో మాట్లాడదాం. రాజునేత గారు, ఈ 97 జీవోకి సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క ఒపీనియన్ ఏంటంటే? అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల యొక్క
సమస్యలను గాలి కొదిలేసి కేవలం రాజకీయాలు మాత్రమే పట్టించుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం కోసం వాళ్ళకు మద్దతుగా రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి బయలుదేరితే ఈరోజు ఆయన స్వగృహంలో తార్నాకలో హౌస్ అరెస్ట్ చేయడం అనేది, అక్కడ వందలాది మంది పోలీసులను పెట్టి గృహ నిర్బంధం చేయడాన్ని చాలా తీవ్రంగా తప్పుపడుతున్నాం, చాలా తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే గత 2 రోజుల క్రితం మీరు చూసారు సార్, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 48 గంటల నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. విద్యార్థులకు బకాయిలుగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి 48 గంటల నిరసన దీక్ష చేసినాం. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం వల్ల ఈ ప్రభుత్వం ఏం చేయాలనో అర్థం కాక ఈరోజు పిచ్చి తుక్కులకు లెక్క ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒకవైపేమో ఆల్ ఇండియా లెవెల్లోనేమో లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పేసి రాజ్యాంగం బుక్కును పట్టుకొని ఈరోజు దేశం అంతా తిరుగుతాడు. కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే విధంగా ఈరోజు పోలీసులను పెట్టి అక్రమంగా నిర్బంధించడం, తర్వాత కేసులు బనాయించడం. మేము నిరసన దీక్షకు పర్మిషన్ అప్లై చేస్తే మాకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. ఒకవైపేమో దేశం మొత్తం వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏమంటారు జోడో యాత్ర చేస్తున్నాం మేము, దేశం మొత్తం జోడో యాత్ర అంటాడు. కానీ తెలంగాణ ఒక్క విషయంలో మాత్రం చోడో అంటారు. దేశం మొత్తం ఏమో జోడో యాత్ర చేస్తారు, తెలంగాణను మాత్రం చోడో అంటారు. అంటే వదిలేయాలి, తెలంగాణను గాలికి వదిలేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పట్టించుకోవద్దు, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే మాట్లాడొద్దు, మాట్లాడే వ్యక్తుల యొక్క గొంతులను నొక్కాలి, అక్రమంగా కేసులు పెట్టాలి, ఇంట్లో నుంచి బయటికి రానియకుండా చేయాలి. ఇది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వైఖరి. నేను కూడా ఈ రోజు మా రామచంద్రరావు గారి ఇంటికి పొద్దున్నే పోతే మమ్మల్ని అందరినీ కూడా, మా ప్రెసిడెంట్ తో సహా అందరినీ కూడా ఈ రోజు గృహ నిర్బంధం చేసిరు సార్. ఇది ఎంత అన్యాయం, ఇంత ఆక్షేపణీయం. ఇది విద్యార్థుల కోసం మాట్లాడితే ఈరోజు జీవో 97 ఎందుకు తీసుకొచ్చారు సార్? అర్ధరాత్రి పూట మీరు జీవోలు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఈరోజు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మీరు ఎందుకు వ్యతిరేకంగా 97 జీవో తీసుకొచ్చిర్రు? రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎందుకు విద్యార్థులు చేస్తుంటే పట్టించుకోవడం లేదు? ఈరోజు లాటరల్ ఎంట్రీలో ఈరోజు పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీటెక్ లో సెకండ్ ఇయర్ లో చేరడం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా నడుస్తుంది. మీరు ఎందుకు ఈ రోజు 97 జీవో తీసుకొచ్చి విద్యార్థులకు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఒకసారేమో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ విద్యార్థులను కించపరిచే రకంగా క్రిమినల్స్ అని అంటాడు. ఇదేం వైఖరి? దీన్ని ఏమనాలి? విద్యార్థులు క్రిమినల్స్ అంటే ఆ విద్యార్థులకు చదువు రాదంటాడు, రాయడం రాదంటాడు. ఇది ఏ రకమైనటువంటి వైఖరి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకు దీనికి అంతటికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు ఒక మంత్రి లేకపోవడము. విద్యాశాఖను, హోంశాఖను ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని ఆయన ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేస్తున్నాడు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రిని, చదువుకున్న వాళ్ళను, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న వాళ్ళను పెట్టాలి. ఇంకో పక్కనేమో నిరుద్యోగులను పట్టించుకుంటలేడు, గాలి కొదిలేసిండు వాళ్ళని కూడా. వచ్చిన సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు బిశ్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం ఖాళీలు ఉన్నాయి, నింపుతామని చెప్పిర్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఏడాది కాలమే మిగిలింది. ఈ ఏడాది కాలంలో మీరు ఏం చేయబోతున్నారు? ఇచ్చిన గ్యారంటీలన్నీ గాలికి వదిలేసిండ్రు. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విద్యార్థులకు బద్ధ శత్రువుగా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. తస్మాత్ జాగ్రత్త. గతంలో టిఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన తర్వాత పేపర్ లీకేజ్ కారణంగా, విద్యార్థుల నిరసన కారణంగా, నిరుద్యోగుల
నిరుద్యోగుల యొక్క నిరసనల కారణంగా విద్యార్థుల పోరాటాల ఫలితంగానే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు అరిగోసపడుతున్నారు. అటు ఉద్యోగాలు రాక, ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాక, మెస్ బకాయిలు రాకుండా ఇంటికాడ తల్లిదండ్రులను ఫీజు చెల్లించేటువంటి పరిస్థితి లేక పేద విద్యార్థులందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు కనీసము ఈ రోజు ఫీజులు కట్టలేకపోతే యాజమాన్యాలు వాళ్లకు సర్టిఫికేట్లు ఇస్తలేవు సార్. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే, మాలాంటి నాయకులకు ప్రతిరోజు ఫోన్లు వస్తాయి. సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, ప్రభుత్వం ఇస్తలేదు, మాకు సర్టిఫికేట్లు ఇప్పియండి, మేము ఉన్నత చదువులకు పోవాలన్నా ఇబ్బంది అవుతుంది, లేదంటే ఏదైనా ఉద్యోగం చేసుకోవాలన్నా కానీ మాకు సర్టిఫికేట్ ఇస్తలేదు అని చెప్పేసి ప్రతిరోజు మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. ఈ ప్రభుత్వానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఈరోజు విద్యారంగానికి మీరు ఎందుకు బడ్జెట్ ను సముచితమైనటువంటి స్థానంలో కేటాయించడం లేదు? ఎందుకు 6%, 7% పెడుతున్నారు? 20% పైగా బడ్జెట్ పెడితే మీ సొమ్ము ఏం పోతుంది? ఉచితాల పేరిట ఈ రోజు ప్రజలను మభ్యపెట్టడం కోసం, మోసం చేయడం కోసం ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. రాజునేత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, సమయం ఇక్కడ లేదు కాబట్టి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మీరు రైట్. ప్రశాంత్ గారు మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి, ఒక 1 word చెప్పండి, మళ్ళీ మనం రమేష్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఓకే ఇవి ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ నాయకులు మాట్లాడారు, బానే ఉంది. ఒక్క వర్డ్ లో ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పాలిస్తున్న సందర్భంలో కూడా రాజకీయాలతోనే మాట్లాడడం కోసం కాదు, ఈ తెలంగాణలోని పాలిటెక్నిక్ విద్యని కాపాడడం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి డిబేట్ తప్ప, ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని ఎందుకు తిరిగానంటే అదే రాజ్యాంగానికి కాలు రాస్తానని చెప్పేసినట్టు బీజేపీ కొంతమంది యాక్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు తప్ప, ఇది రాజకీయంగా ఏదైనా సరే రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి వేదిక కాదు. కేవలం ఏదున్నా సరే విద్యార్థుల కోసం, విద్యార్థుల పాలిటెక్నిక్ జీవో నెంబర్ 97 ఏమంటున్నా మీకు అర్థం కాలేదు. ఆల్ ఇండియా లెవెల్లో లోక్సభలో విపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు, అక్రమంగా కేసులు పెడతారు. మీరు అరెస్ట్ చేయడం దానికి మేము కూడా వ్యతిరేకమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా కలెక్టరేట్ గా మా విద్యార్థి సంఘం అరెస్ట్ చేశారు. మేము అనేది రాజకీయాల కోసం కాదు, మేము రాజకీయాల గురించి చెప్పట్లేదు. మీరు ఏదన్నా సరే అక్కడ ఉన్నటువంటి ఒకరిని విమర్శించుకోవడం కాకోకుండా మీరు చేసేటువంటి పద్ధతిలో చెయ్యండి. కానీ దాన్ని మీరు విస్మరించి ఏదో మాట్లాడి దానికి ఆనంద్ గారు రైట్ రాజనేత గారు సార్ నేను గతంలో కూడా ఈ విషయం చెప్పిన ఒకటి, ప్రశాంత్ గారు మీ ఆటో రొటేషన్ ఆన్ చేయండి ఒకసారి, స్క్రీన్ కి సెట్ అవ్వట్లేదు ఫ్రేమ్. రైట్ చెప్పండి రాజనేత గారు. గతంలో కూడా చెప్పిన ఒక విషయం ఒక్క వాటిలో చెప్పండి, ఎందుకంటే సమయం మనకు లేదు, ఇంకా మనం వెంకటేశ్వర్ గారితో మాట్లాడాలి, రమేష్ గారితో మాట్లాడాలి. నేను లేట్ గా జాయిన్ అయినా కాబట్టి మీరు నన్ను ఒక అవకాశం ఇస్తానండి. రైట్ ఒకసారి వెంకటేశ్వర్ గారు. గతంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో ఏం చెప్పారు, దేశవ్యాప్తంగా మాట్లాడుతూ మొహబ్బత్ కాంగ్రెస్ పార్టీ అంటే మొహబ్బత్ కి దుకాన్ అన్నాడు. అంటే అందరికి రైట్ రాజనేత గారు ఒక్క నిమిషం మనం మాట్లాడదాం దాని గురించి. వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి. వెంకటేశ్వర్ గారు, ప్రశాంత్ గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్ గారు మీరు చెప్పండి. నేను ఏమంటున్నానంటే రైట్ ప్రశాంత్ గారు ఒక్క నిమిషం చెప్పండి వెంకటేశ్వర్ గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీద విద్యార్థులకు సమూలంగా ఏమన్నా కొత్తవి తీసుకొస్తారని అందరు ప్రజలు ఊహించారు. ఎందుకు ఊహించారంటే కేసీఆర్ గారు 2014లో తెలంగాణ బైఫర్కేషన్ రావగానే పేద విద్యార్థులకు సంబంధించిన దాంట్లో గురుకులాలు, ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఎట్లా 1200 గురుకులాలు పెట్టి అలా 30 మంది విద్యార్థులు చదువుకుంటారు. అంతకుముందు గురుకులాలు లేవు. అట్లా ఏమన్నా కొత్త తీసుకొచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీని తీసుకొస్తుందని చూస్తే ఇవాళ ఒక కుట్రపూరితంగా ఇవాళ 98-99% బీద విద్యార్థులంతా పాలిటెక్నిక్ వైపే మొగ్గు చూపుతారు.
కానీ ఇక్కడ గ్లోబలైజేషన్ సంబంధించింది అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలలో ఇలా ఒక హైదరాబాద్ తీసుకుంది. ఈ హైదరాబాద్ లో నారాయణ చైతన్య సిస్టానికి సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా సపోర్ట్ చేస్తుందంటే మీరు పాలిటెక్నిక్ విద్యను 97 జీవో ద్వారా తీసుకొచ్చి యంగ్ ఇండియాలో కలిపేస్తే వాళ్ళకి అక్కడ ఫీజులు కట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ బీటెక్ ఫీజులే ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ మీరు యంగ్ ఇండియా మీద ఫీజులు పెట్టేస్తే ఆ విద్యార్థులు ఎడిపోతారు. ఇలా ఓన్లీ ఇది ఇప్పుడు నేను ఏమంటే ఇది ఒక పెద్ద కుంభకోణమా కుట్రన నాకు దాగి ఉంది. పేద ప్రజలకు మీరు ఉచిత విద్యను అందించాల్సిన అవసరం ఉంది. నేను ఏమంటున్నంటే ఇవాళ కేసీఆర్ గారు 2014లో 1200 గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెట్టి ఏమైనా ఫీజు తీసుకుంటున్నామా? మీరు సమూల రాజకీయాలు చేయాలి కానీ పేద ప్రజలకు మీరు సేవ చేయాలి కానీ యంగ్ ఇండియాకి వెళ్తాం. అసలు యంగ్ ఇండియా మోసం ఏం లేదు, మొత్తం తుష్యు, ఆడ ఏం లేదు. మీరు ఉన్న పాలిటెక్నిక్లు మొత్తం తీసుకుపోయి అందులో కలిపేస్తే ఇవాళ ఒక ఇంటర్మీడియట్ బోర్డు ఉంది సార్. నేను ఏమంటున్నంటే తెలంగాణలో ఒక ఇంటర్మీడియట్ బోర్డుకు సంవత్సరానికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ స్కాలర్షిప్లే కానీ ఒక ఫీజు కానీ ఒక ఎగ్జామ్ ఫీజు కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక 300 కోట్లు కేటాయిస్తుంది ఎవరి ఇయర్. ఆ 300 కోట్లతోని దాదాపు 600 మండలాల జూనియర్ కాలేజీలలో సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తం శాలరీస్ నిమిత్తం పోతాయి. కానీ ఇలా తెలంగాణలో ఇంకొక తెలియని విషయం ఏంటంటే నారాయణ చైతన్య ఫలానా 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 ఇంటర్మీడియట్ మొత్తము 3800 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. 3800 కోట్ల టర్న్ అంటే దాదాపు 4 ఇంటర్మీడియట్ బోర్డుతో సమానం, 5 ఇంటర్మీడియట్ బోర్డుతో సమానం. అంటే ఈ విద్యా వ్యవస్థను రేవంత్ రెడ్డి గారు ఈ 97 జీవో ద్వారా వీళ్ళ కొమ్ము కాస్తున్నాడా, లేదా జూనియర్ కాలేజీలకు వెళ్ళమని చదువుకుంటున్నాడా, లేదా పాలిటెక్నిక్ విద్యార్థులు మొత్తం ఎత్తేస్తున్నాడా? యంగ్ ఇండియాలో కలపడం ఏంటి? నేను ఏమంటున్నానంటే మీరు కలిపే ఉద్దేశం ఉంటే ఎవరన్నా ఎగ్జామ్ రాయక ముందు ట్యూషన్ పోతారు కానీ ఎగ్జామ్ రాసిన కాబట్టి ట్యూషన్ పోతారండి. రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కమిటీ చేయడం ఏంది అంటే ఎగ్జామ్ ఈయన చదువుకోలేదా? రేవంత్ రెడ్డి జ్ఞానం లేదా? పెద్ద పెద్ద డైలాగులు కొడుతుందా పేద ప్రజల కోసం? నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మీకు దమ్ము ధైర్యం ఉంటే విత్ ఇన్ ది షార్ట్ పీరియడ్ లో రోడ్ల మీదకి వచ్చిన ప్రజలు 97 జీవోను రద్దు చేసి పాలిటెక్నిక్ లో మీరు కొత్త కరికులం తీసుకొచ్చి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త నిపుణులు తీసుకొచ్చి కొత్త ప్రణాళికలు తీసుకొచ్చి ఉన్న ఫీజులు కూడా తగ్గియండి. ప్రైవేట్ పాలిటెక్నిక్ కూడా విపరీతమైన ఫీజులు ఉన్నాయి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో ఫీజులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా ఇలా 160-170 ఇంజనీరింగ్ కాలేజీలలో ₹1,00,000 సార్ ఫీజులు. మీరు దాని వైపు మళ్లించకుండా పేద ప్రజలు చదువుకోకుండా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది తెలంగాణలో. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు కాబట్టి బాధ్యత ఆయన తీసుకోవాలి. కాబట్టి మేము పెద్ద ఎత్తున పేద విద్యార్థుల వరకు నిలబడతాం. 97 రద్దయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ చీల్స్తాం, ప్రజాకోర్టులో నిలదీస్తాం. రైట్ రమేష్ గారు, మొత్తానికి మీ మీద ఏంటంటే విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్తా ఉన్నారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేసేటువంటి ప్లాన్లు తప్ప ఇది ఎందుకు ఉపయోగకరమైనటువంటి విధంగా లేదు. 97 జీవో అంటూ కూడా మీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్ ఫస్ట్ మొదట ఒకటే చెప్పడం జరుగుతుంది సార్, ఏంటంటే ఇది రాజకీయ డిబేట్ కాదు, ఇది స్టూడెంట్స్ గురించి డిబేట్. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏం చేస్తారు, స్టూడెంట్స్ కి ఎంత సపోర్ట్ చేస్తారు అందరికి తెలిసిన విషయము. ఆ విషయాలు అన్నింటిలో పోదలుచుకోలేదు మేము. అయితే ఒకటే ఏంటంటే ఇప్పుడు అంటే ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టు స్టడీ చేయకుండా ఏది కూడా జరగదు సార్. ఒక గవర్నమెంట్ ఒక జీవో తీసుకొస్తుంది అంటే దాన్ని తప్పనిసరిగా దాని గురించి స్టడీ చేసి జీవో తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ జీవో 97 కూడా ఎప్పుడైతే మెర్జ్ చేసారో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఆ పాలసీ ప్రకారంగా ఈ జీవో ఏదైతే మెర్జ్ చేశారో అయితే ఇంకోటి కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఇది సార్ ఇది బెనిఫిట్ ఇప్పుడు స్టూడెంట్స్ కి ఏదైనా వచ్చిన తర్వాత కమిటీ వేయడం కాదు సార్, స్టడీ చేసి వేస్తారు. విమర్శలు వస్తేనే దాని గురించి ఏంది అని తెలుసుకోవడానికి కమిటీ వేయడం జరుగుతుంది. ఫస్ట్ కమిటీ వేయరు. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఎంత వరకు స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది, ఎంతవరకు లాస్ అవుతుంది ఆ కమిటీ నివేదిక ఇస్తుంది. స్టూడెంట్స్ తో పర్సనల్ గా ఇప్పుడు మీ మీద ఒక ప్రధానమైనటువంటి విమర్శ అండి, మీ మీద ఒక ప్రధానమైనటువంటి విమర్శ అంటే ఏమో ఈ 97 జీవోకి సంబంధించినటువంటి లేదండి రమేష్ గారు నా వాయిస్ వినాలి. ఎందుకంటే ఈ 97 జీవోకి సంబంధించినటువంటి విషయంలో చూస్తే అసలు ఏం ఆలోచించకుండా ఈ 97 జీవోని తీసుకొచ్చారా అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా. మీ మీద ఏం ఆలోచన చేశారు దీనికి సంబంధించి? విద్యార్థుల జీవితం నాశనం చేస్తున్నారంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఆలోచన చేయకుండా ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత ఎందుకు దాన్ని ఆలోచన చేసి మళ్ళీ కమిటీ వేయడం, ఈ డిస్కషన్ చేయడం ఎందుకు అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారుగా. మీరేం చెప్తారు దీనికి సంబంధించి?
కాంగ్రెస్ పార్టీ ఒకటే, నేటి బాలలు రేపటి పౌరులు. వాళ్ళు రేపటి రోజు దేశాన్ని నడిపించేది వాళ్ళే, విద్యార్థులే. కాబట్టి వాళ్ళకు ఎలాంటి విధమైన అన్యాయం చేయాలని చూడదు, ఏ పార్టీ కూడా చూడదు. వాళ్ళకి ఏదన్నా మిస్అండర్స్టాండింగ్ ఉండి రైట్ ఏదైనా ఇస్తా పాపారావు విషయంలో- గారు ఇస్తానండి. సార్, అన్యాయం చేస్తూనే మళ్ళీ ఏం చేయమని అంటున్నారు, కరెక్ట్ కాదు కదా. అన్యాయం జరుగుతుంది కదా. మీరు మాట్లాడితే మాట్లాడలేదు కదా సార్. ఆగండి రైట్ సార్. రైట్ చెప్పండి రమేష్ గారు చెప్పండి. సార్ ఇది చెప్పడం క్లియర్ ఒక్క మాటలో చెప్పండి, ఒక్క మాటలో చెప్పండి. మీ వర్షన్ ఏంది? ఇప్పుడు 97 జీవో తీసుకొచ్చారు, మళ్ళీ కమిటీ చేశారు, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి ఫైనల్ ఒక మాటలో చెప్పండి. సార్ సార్ ఇది తీసుకురావడము కారణం కూడా చెప్పడం జరిగింది. మోడర్నైజేషన్ ప్లస్ దాన్ని అప్డేట్ చేయడము స్టూడెంట్స్ కి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంప్లాయ్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ సార్. మోడర్న్ ఏదైతే లేబరలైజేషన్ ఉంటుందో మోడర్న్ గా వెళ్ళాలా, ప్లస్ అడ్వాన్స్ టెక్నాలజీతోనే ఈ విధంగా స్టూడెంట్స్ కి ఇంకా బెనిఫిట్ అయ్యే విధంగా డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్. అంటే 97 జీవోను రద్దు చేసే అవకాశం లేదా? ఆలోచన ఉపసంహరించుకునే అవకాశం లేదా? సార్ నేను ఏం చెప్తున్నాను, ఉపసంహరించుకునేది నేను నివేదిక పట్టి గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు సార్. నివేదిక తీసుకోవాలి కదా. ఇప్పుడు ఇది అపోజిషన్ వాళ్ళు చేస్తున్న స్టూడెంట్స్ కి చెప్పడమా, లేకుంటే ఆ స్టూడెంట్స్ ని నిజంగా వాళ్ళు ఇబ్బంది రైట్ పాపారావు గారు మీరు చెప్పండి ఫైనల్ ఒక మాటలో. మనకు సమయం లేదు కాబట్టి, రమేష్ గారు సమయం లేదు కాబట్టి, సో మొత్తానికైతే విద్యార్థులకు మేలు చేసేటువంటి పనులు చేస్తారు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించారు అనేటువంటి వర్షం కూడా మీరు చెప్తా ఉన్నారు. పాపారావు గారు మీరు చెప్పండి. ఇక్కడ మీరు రమేష్ గారు ఏమంటున్నారు, ఇది పొలిటికల్ డిబేట్ కాదు అంటున్నారు. కానీ ఒక పొలిటికల్ నిర్ణయమే ఈ డిబేట్ కి దారి తీసింది. జీవో 97 అనే ఒక పొలిటికల్ నిర్ణయం ఈ డిబేట్ కి దారి తీసిన తర్వాత రాజకీయాలు చర్చించుకుంటే ఎలా ఉంటాం? దానిలో కూడా ఇప్పుడు ఏమంటున్నారు మీరు, మేము చాలా విద్యార్థుల గురించి ఆలోచించి చేసామంటున్నారు. నాకు కనపడుతుంది స్పష్టంగా ఒకటే, ఈ దీనిలో ఆగండి మీరు క్రాస్ టాక్ వద్దు. మీరు ఎంతసేపు మాట్లాడారు, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డం ఏం మాట్లాడినా మీరు ఇంతకంటే ఏం కారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు నేను చెబుతుంది ఒకటే, ప్రైవేటీకరణ విషయంలో కాంగ్రెస్ కి బీజేపీకి తేడా లేదు. ఇద్దరు ప్రైవేటీకరణ ఆలోచన చేసేవాళ్ళే, సేమ్ ఆలోచనలోనే ఉన్నారు. కాబట్టి మీరు కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడచ్చు, లౌకికవాదం గురించి మాట్లాడచ్చు, కానీ ఆ పైన ప్రైవేటీకరణ విషయంలో, ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్ బీజేపీ చేసేది ఒకటే. ఇంకా వాళ్ళిద్దరు ఎంత పోట్లాడుకున్నా ఏం చేసినా ఆ విధానం తేవటం ఆలోచన ప్రైవేటీకరణ చేసేది. పీపీపీ కింద ఉన్నటువంటి శక్తి దీని కిందకో, లేకపోతే యంగ్ ఇండియా యూనివర్సిటీ దాని కిందకో తీసుకొచ్చే, అది మామూలు ఉంది కదా యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం ప్రైవేటీకరణ కోసమే. దాన్ని ప్రైవేట్ లో పెట్టి దండిగా ఫీజులు, ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ విద్య వల్ల దండిగా ఫీజులు చాలా మంది సంపాదించుకుంటున్నారు, ప్రైవేట్ వాళ్ళు పెరుగుతున్నారు. మళ్ళీ దీన్ని కూడా అలాగే చేసే ప్రయత్నం తప్పితే వీళ్ళ విధానాల్లో ఆ విషయంలో తేడా లేదు. అదే మేజర్ అబ్జెక్షన్. ఎవరికి ఉన్న అబ్జెక్షన్ అయినా కానీ కాంగ్రెస్ ఎంత పేద ప్రజల గురించి మాట్లాడినా, సామాన్య జనం గురించి మాట్లాడినా, ఆ ఇందిరాగాంధీ హ్యాంగ్ ఓవర్ నుంచి మాట్లాడటం తప్పితే విధానం. పాపారావు గారు ఫైనల్ గా ఒక్క మాటలో ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 97 జీవోను రద్దు చేయడమా, లేకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో విద్యార్థులకు మేలు కలిగేటువంటి ఉపయోగం ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఒక మాట చెప్పండి. వీళ్ళ ముందు ఏం మాట్లాడినా మనం చెవిటోడి ముందు శంఖ వేస్తారు. వాళ్ళ విధానాలు వాళ్ళు మార్చుకోరు. మనం మాట్లాడితే ఇక్కడ ఈ విధానం ఆగొచ్చు, తాత్కాలికంగా ఒత్తిడి వస్తే ఇక్కడ ఆపుతారు. మీ ఒపీనియన్ ఆ ఒపీనియన్ ఏముంది, ప్రభుత్వం విధానాలు మారాలంటే ఇట్లాంటి విధానాలు ఉన్నవాళ్ళు కాకుండా వేరే విధానాలు ఉన్నవాళ్ళు అధికారంలో ఉండాలి. ఎవరైనా కానీ అదైనా కానీ ఇట్లాంటి ప్రైవేటీకరణ విధానాలు కాకుండా భిన్నమైన విధానాలు ఉండేవాళ్ళు ఉంటే తప్పితే వీళ్ళని మనం ఆపలేము. ఇక్కడ కాకపోతే ఇంకో చోట చేస్తానే ఉంటారు, ఇక్కడ ఒత్తిడి వస్తే ఇక్కడ తగ్గుతారు, ఇంకో చోట చేస్తారు ఇదే పని. కానీ వీళ్ళ విధానాలే అది, వీళ్ళ విధానాలు అయినప్పుడు విధానాలు భిన్నమైన వాళ్ళని అధికారంలోకి తెచ్చుకోవాలి ఎవరినైనా. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మల్లం రమేష్ గారికి, అలాగే పాపారావు గారికి, రాజనేత గారికి, శివప్రశాంత్ గారికి, అలాగే కాంబోజీ వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలండి. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి మీ యొక్క వాల్యుబుల్ టైంని కేటాయించినటువంటి దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.